యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పారుపాక గ్రామ సర్పంచ్ దయ్యాల మాధవి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు ఈ మారుమూల గ్రామంలో ఎట్లా అమలవుతున్నాయి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మీరు ఎట్లా జరుగుతుంది ఇక్కడ 6 గ్యారెంటీలతో పాటు 99 రోజుల ప్రణాళికలో భాగంగా మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం? 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మనకు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఫిష్ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, 200 యూనిట్ల కరెంటు, ఇందిరమ్మ చీరలు, ఇవన్నీ కూడా మన పార్పల్లి గ్రామ ప్రజలకు అందేలా చేస్తున్నాను. అదేవిధంగా ఊళ్ళో ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. నేను సర్పంచ్ గెలిచినాక కూడా నేను 25 లక్షల సీసీ రోడ్డు పోసిన, వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంటే, మంచినీళ్ళ ఇబ్బందిగా ఉంటే కొత్తగా బీలైన సహకారంతో నేను కొత్త వాటర్ ఫిల్టర్ కూడా ఏర్పాటు చేసిన. అదేవిధంగా మళ్ళా ఇవే కాకుండా ప్రజలకున్న సమస్యలు కూడా నేను నా వంతు ఇంకా చాలా వరకు చేసిన, ఇంకా కూడా చేస్తాను. ఈ సంక్షేమ పథకాలు మన రేవంత్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో అందరికీ అర్హత ఉన్న అందరికి కూడా చెందేలా సర్పంచ్గా నా బాధ్యత, ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తాను. ఓకే మేడం. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి మేడం ఇక్కడ? గత ప్రభుత్వం కంటే కూడా మనము ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చేస్తున్నా కూడా. వాటర్ ప్రాబ్లం ఉంది సార్ ముందుగా, అవి కూడా నేను సరిపోతలేవు అసలు. ఏమైనా వాటర్ సరిపోతలేవు అంటే సార్ మేము ప్రైవేట్గా కూడా 2 బోర్లు తీసుకున్నాము, లీజుగా తీసుకున్నాము, అవి కూడా ఏర్పాటు చేసినాము. ఇంకా కూడా సరిపోతలేదు సార్. మొన్న ఎమ్మెల్యే గారు కూడా అడిగినాము, ఇంకా బోర్ వేపిస్తామని కూడా చెప్పిండ్రు సార్. బోర్ బండి పంపిస్తామని కూడా చెప్పారు. మళ్ళీ ఊళ్ళో సార్ మాకు ఓకే సార్, గ్రామంలో చూసుకుంటే ఇక్కడ వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి సార్. అవి ప్రజలపైన దాడి చేసటం కానీ, తర్వాత మూగజీవాలపై దాడి చేస్తున్నాయని చెప్తున్నారు సార్ ప్రజలు. దానిపైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? మీ ముందున్న ప్రణాళిక ఏముంది సార్? వీధి కుక్కలను చంపేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు మాకు చెప్తే మేము పై అధికారులతో కూడా మేము చర్చించినాం. ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్తే ఏమైందంటే, అది మూగ జంతువులను చంపితే అది చట్టరీత్యా నేరం అని చెప్పి అది పేపర్లో కూడా వచ్చింది. సీతక్క కూడా చాలా సీరియస్ అయింది. దాని గురించి ఆలోచన చేసి దానికి ప్రత్యామ్నాయం అంటే కుక్కలను చంపే విధంగా కాకుండా చాలా దూరం అంటే మన ఒక శ్రీశైలం అడవిలోకి వెళ్ళి కూడా తరలిస్తానికి కూడా మార్గంగా ఆలోచన చేస్తున్నాము. మొన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా చూపించినాము. ఈ త్వరలో కూడా వీధి కుక్కలను పట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదు, అసంపూర్తిగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు లోపం జరిగింది? మీకు నిధులు కరెక్ట్ రావట్లేవా, లేక మీరు పనిచేయట్లేరా? సీసీ రోడ్లు అంటే మేము గెలిచిన ఈ 5 నెలల వ్యవధిలో ఎన్ఆర్జీఎస్ కింద 15 లక్షలు ఇవ్వడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. మరియు ఎస్సీ సబ్ ప్లాన్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ గెలిచిన 5 నెలలలోనే 25 లక్షల సీసీ రోడ్లు పోసినాము. మిగతా ఇంకా ముందున్న రోజులలో ఇంకా కూడా ఏమన్నా లేని రోడ్లు ఉంటే చూసి అవి కూడా పూర్తి చేస్తాం. మన ఎమ్మెల్యే సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. సరే, ఈ ఉపాధి హామీ కూలీలకి ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఐస్ కానీ పడట్లేవు అని చెప్పేసి అంటున్నారు సార్. మరి అది లోపం ఎక్కడ జరుగుతుంది? మీ దృష్టికి వచ్చిందా? అది ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ అనేది కొందరి వేళ్ళు అంటే బాగా వర్క్ చేయడం వల్ల నేను ఫీల్డ్ అసిస్టెంట్ అడగడం జరిగింది. మా దృష్టికి కూడా వచ్చింది. అవి వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఆ వేలి ముద్రలు అనేది కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల దానివల్ల ఇబ్బంది అవుతుంది తప్ప పైన శాటిలైట్ ద్వారానైతే తప్పేం లేదు. సార్, ఇక్కడ విద్య, వైద్యం ఏ విధంగా అందుతుంది? నూతన గ్రంథాలయ ఏర్పాట్లు కానీ, అందులోకి బుక్కుల వసతులు ఏమైనా కల్పించే ఆలోచనలు ఉన్నాయంటారు? గ్రంథాలయం అనేది ఇంకా ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు గ్రంథాలయం కావాలన్నా అని అడిగితే చేస్తా అన్నాడు.
దానికి ఒక రూమ్ కేటాయించాలి, కంపల్సరీ కొత్త రూమ్ కేటాయించాలి. కాబట్టి పిల్లలకు క్రీడల గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. స్కూల్లో కూడా మేడాలను అడిగి తెలుసుకున్నాము. క్రీడల గురించి కూడా ఆలోచన చేస్తాం, త్వరలో చేస్తాం. సార్ ఇక్కడ నుంచి మొత్తం ఈ విలేజ్ నుంచి ప్రైవేటు స్కూళ్ళకి ఎక్కువ పిల్లలు వెళ్తున్నారని తెలుసు సార్. మరి ప్రభుత్వ పాఠశాల చదివే విధంగా పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు మీ మోటివేషన్ ఏ విధంగా ఉంది సార్? మేము అంటే ఊర్లో ఇంటింటికి కూడా తిరగడం, సర్పంచ్ గారు ఇంటింటికి కూడా ప్రధానోపాధ్యాయులు తో భాగంగా సర్పంచ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇంటింటికి కూడా బడిబాట కార్యక్రమంలో అందరి ఇళ్ళకు పోయి కూడా పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళనే చేర్పిస్తే బాగుంటుంది, రేపు జాబులైనా దేనికైనా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేస్తేనే బాగుంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కొంతమంది సుముఖంగా కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మోత్కూరు దగ్గర ఉండి ప్రైవేటు స్కూళ్ళకు కొంచెం ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళను కూడా పోకుండా మేము కొద్దిగా చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తుంది. సార్ ఇక్కడ 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సుగా ఎంతమంది మహిళలు వినియోగించుకుంటున్నారు సార్? దాదాపుగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఉచిత బస్సును యూజ్ చేసుకుంటున్నారు. దానికి ఎలాంటి సందేశం లేదు. ఎవరో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు తప్ప కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విమర్శలు చేసేటోళ్ళ ఇళ్ళలో కూడా ఉచిత బస్సు అందరూ వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధి చెందుతున్నది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ వాళ్ళే కాకుండా వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. అందరికీ వర్తింపగా జరుగుతుంది. సార్ కొందరికి కొత్త పెన్షన్స్ రావట్లేవు, కొత్త రేషన్ కార్డులు కూడా రాలేవు అంటున్నారు సార్. మరి వాళ్ళకు లబ్ధిదారులు చాలామంది ఉన్నారని తెలిసింది. అవి ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు ఇస్తేందుకు మీరు ముందుకు వస్తున్నారు? కొత్త పెన్షన్లు ఇప్పుడు జూన్ 2 నుంచి వెళ్ళి విడుదలవుతున్నాయి కాబట్టి జూన్ 2 నుంచి వెళ్ళి అమలు చేస్తారు. మేము దాంట్లో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళని చూసి కొత్త పెన్షన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా జూన్ 2 నుంచి సెకండ్ విడత ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న అందరికీ కూడా మేము ఇందిరమ్మ ఇండ్లు కూడా చర్యల సమకూర్చుతాం. సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లలో ఎమ్మెల్యే గారు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇండ్లు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? మా ఊర్లో దాదాపు వచ్చిన 22 ఇండ్లు వచ్చినాయి. ఫస్ట్ మొదటి విడతల 22 ఇండ్లల్లో కూడా అంటే పార్టీలకు అతీతంగా అందరికీ సమన్వయం లేకుండా కూడా అందరికీ కూడా టీఆర్ఎస్ అని కాకుండా కాంగ్రెస్ అని కాకుండా ఇప్పుడు వచ్చిన ఇండ్లు 22 ఇండ్లల్లో టీఆర్ఎస్ వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. మీరు అడిగి కూడా తెలుసుకోండి, మరొకసారి కూడా అడగండి. కావాలని ఎవరో దుష్ప్రచారాలు చేస్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా కూడా ఎవరికి మేము కూడా ఫైనల్ చేయడం లేదు. మేము సర్పంచ్ గెలవక ముందుకే ఫస్ట్ విడత ఇండ్లు వచ్చినాయి. అది స్పెషల్ అధికారులు ఉన్నప్పుడే వచ్చినాయి కాబట్టి అది ఎవరి ప్రమేయం కూడా లేదు, ఏ మన నాయకుని ప్రమేయం లేదు. సార్ ఇక్కడ ఒక మహిళా సర్పంచ్ గెలిచింది సార్. మహిళా భద్రత కొరకై ఈ గ్రామంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మహిళా భద్రత కోసం అంటే మహిళలకు అందరికీ అంటే ఊర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలు కూడా మేము చూసుకుంటాం. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? అది అంటే మొన్ననే అనుకున్నాము, మేము మీటింగ్లో కూడా అనుకున్నాము సీసీ కెమెరాలు పెట్టాలని. ఈ 2 నెలల్లో కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేద్దామని అనుకుంటున్నాం. సార్ ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్య సార్, ఈ ఐకేపీ సెంటర్లలో ఒడ్లు దిగుమతి ఎగుమతి కావట్లేవు అంటున్నారు సార్. అమ్మాలీల కొరత బాగుంది అంటున్నారు. ఎందుకు లోపం జరుగుతుంది? అక్కడ మీరు వాళ్ళకు ఎట్లాంటి వసతులు ఏర్పాటు చేశారు సార్ ఆ సెంటర్లలో? ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ఇబ్బందులు అంటే వేరే ఊర్ల కంటే కూడా మా ఊర్లో మెరుగ్గా ఇప్పటి వరకు కూడా 29 లారీలు ఈ రోజు వరకు 29 లారీలు పోయినాయి. పార్పల్లి గ్రామంలో 29, మా మండల్లో కాదు అసలు దాదాపుగా మాదే హైయెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన నేను కూడా మిల్లర్లతో ప్రత్యేకంగా నాకు దగ్గర మిత్రులు ఉన్నారు. అంటే ధనలక్ష్మి రైస్ మిల్ అని మన మోత్కూరులో ఉన్నది, అతనికి చెప్పడం జరిగింది. అతను కూడా రోజుకొక లారీ పంపించడం జరుగుతుంది. స్పెషల్గా కాంట్రాక్టరే కాకుండా స్పెషల్ మళ్ళీ ఇంకొక వేరే మిల్లు ద్వారా కూడా వడ్లను తరలింపజేయడం జరుగుతుంది. సరే, నియోజకవర్గంలో కొంతమంది ప్రజలు నీళ్ళాయిలే అని పేరు వచ్చింది కానీ ఒడ్లు కొనుగోలు కావట్లేవు అంటున్నారు. మరి అంత గొప్ప పేరున్న వ్యక్తికి ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు అమ్మట్లేదు? అంటే ఒడ్లు అనేది
అందరికీ తెలిసిన సమస్య అది. ప్రతి మిల్లులల్లో కూడా అసలు ప్లేస్ లేకుండా ఉన్నది. ఎమ్మెల్యే గారు చేయవలసింది కాదు, అది ముఖ్యమంత్రి కాదు. ఆ మిల్లర్ల దగ్గర అప్పుడు అంటే ఉన్న ధాన్యమే అది అంటే పోలేక అది ఇప్పుడు ప్లేస్ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కూడా ఇక్కడ చౌలరామారం దగ్గర కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అది దానికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా స్వయశక్తిలో కూడా ఇబ్బంది చాలా కష్టపడుతుండు. ఉన్న ఓట్లను కూడా మేము త్వరలో తరలిస్తామని చెప్తున్నాం. సార్, ఇక్కడ బావుల దగ్గరికి వెళ్ళే డొంకలు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అవి మీ దృష్టికి ఏమైనా వచ్చిందో? అంటే రోడ్లు అంటే బావుల దగ్గరికి పోయే రోడ్లు కూడా ఇప్పుడు అంటే జంగల్ కటింగ్ అని చెప్పి కూడా మన చెట్లు ఇప్పుడు బుంగబాయి రోడ్డు కానీ మన ఇక్కడ మత్తలబాయి రోడ్డు కానీ ఇవన్నీ కూడా అంటే ఒక 15 గంటలు పెట్టి కూడా జేసీ పెట్టి మొత్తం తొలగించడం జరిగింది. అలాంటిది ఏం లేదు, 1-2 ఉంటే కూడా అవి కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్, ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? విద్య అంటే అదే మీరు చెప్పారు కదా, ప్రైవేటు స్కూళ్ళకు అంటే దాదాపు పోకుండా చేసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళనే ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది తక్కువ మంది ఉన్నారు. కాకపోతే కూడా వాళ్ళను ఇంకా కూడా మోటివేట్ చేసి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. సార్, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన ఏమన్నా ఏర్పాట్లు అంటే వాళ్ళకు ఉపాధి ఏమన్నా కల్పిస్తున్నారు? ఉపాధి అంటే ఇది చిన్న పల్లెటూరు కాబట్టి ఉపాధి అనేది ఏముంటే జాబ్ మేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో జాబ్ మేళ పెట్టి కొన్ని కంపెనీల అవకాశాలు కల్పించిండు. ఇక్కడ ఉంది ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు అయితే ఈ మధ్యనే వస్తున్నారు. కాకపోతే దానికి కూడా అర్హులను అందరినీ కూడా మేము కూడా మోటివేషన్ చేసి ఖాళీగా ఉన్న పిల్లల్ని కూడా మేము చేర్పియడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. సార్, బీర్లా ఐలయ్య ఇక్కడ చాలామంది అభిమానులు మంత్రి పదవి ఇస్తే బాగుండేది ఉండే అని కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు సార్, ఇవ్వలేదని. అర్హుడైనా మంత్రి పదవికి ఇవ్వచ్చా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మన నీళ్ళ ఐలన్న అని పేరు తెచ్చుకున్నాడు. సరే, నీళ్ళ ఐలన్నే కాకుండా ప్రతి పనులలో కూడా ఐలన్న పేరే ఉంటుంది. దేనికి ముందు కూడా అంటే నీళ్ళ ఐలన్న కంటే ముందు కూడా విద్య వైద్య అన్ని రకాల కూడా ఐలన్న పేరు దాని ముందు పెట్టడానికి ఉంటుంది. ఆయన మంత్రి పదవికి అర్హుడు, ఖచ్చితంగా అర్హుడు. ఎందుకంటే ఒక కుర్మ కులం నుండి ఈరోజు ఇంత పెద్ద రాష్ట్రంలో మనకు ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా కూడా ఈ ప్రతి సమస్యను అసెంబ్లీలో తన గొంతుగా వాదిస్తుండు. ముఖ్యమంత్రి కూడా దగ్గర అనుచరుడుగా ముఖ్యమంత్రి వెనుక సీట్లనే కూర్చొని ప్రతి విషయం కూడా సలహాలు కానీ విప్పుగా ఉండి అన్ని ముఖ్యమంత్రి కూడా చేరవేరుస్తుండు. నియోజకవర్గం డెవలప్ అయిందంటారా బీర్లా ఐలయ్య ఎమ్మెల్యే అయినాక? మా ఊళ్ళో నియోజకవర్గం మొత్తంలో ఏమైనా మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది. మాకు ఇదివరకు ఇక్కడ చుట్టూ వాగున్నది కానీ వర్షాకాలంలోనే వాగులు పోయేది తప్ప ఈ ఎండాకాలంలో కూడా ఇప్పుడు ఈ రోజు పోయి చూస్తే కూడా వాగులో నీరు వారుతుంది. అంటే గత పాలకులు బొమ్మిడి సునీత కానీ భిక్షమయ్య గౌడ్ కానీ వాళ్ళు ఉన్న కాలంలో ఏ ఒక్క రోజన్నా వాగులో నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు వీళ్ళైనా వచ్చిండు. మనకు వాగులు మొత్తం ఇంత పెద్ద వాగులలో నీళ్లు రావడం అంటే అది చాలా గొప్ప విషయము. అది పాతకాలంలో హరీష్ రావు కానీ వాళ్ళే దోసుకపోయారు. కేటీఆర్ కానీ వాళ్ళ ఏరియాకే పోయినాయి తప్ప మా ఏరియాకు ఒక్క చుక్క నీళ్లు కూడా రాలేదు. ఈరోజు ఐలన్న వచ్చిన తర్వాతనే మా వాగులు సస్యశ్యామలంగా ఉండి పంటలు కూడా ఈ ఒడ్లు ఎందుకు ఎక్కువైనాయి అంటే ఆ నీరు వచ్చడం వల్ల బోర్లలో నీళ్లు ఉబికి పైకి రావడం వల్లనే పంటలు ఒక్కరు 2 ఎకరాలు పెట్టే పొలాలు ఇవాళ 10-15 ఎకరాలు పెట్టి ఒక్కొక్కరు 2-3 లారీలో ఒడ్లు పండించే స్టేజ్కి వచ్చారంటే ఇది నీళ్ళ ఐలన్న పుణ్యం ఫలమే. సరే, ఈ గ్రామంలో యువత అంటే 18 ఏళ్ళలో పిల్లలు ట్రాక్టర్లు తోలుతున్నారు, తర్వాత బైకులు తోలుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. మరి వాళ్ళకి ఏమైనా పోలీసుల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు? పోలీసు వాళ్ళు వచ్చి కూడా అవగాహన జరిపారు. ఇది అంటే యువత తప్పుతో పట్టకుండా గంజాయి కానీ మన మందు విషయాలు కానీ ఇది ఇలాంటి అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసు శాఖ వారు కూడా వచ్చి ఊళ్ళో సభ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. సరే, ఈ గ్రామంలో పాల ఉత్పత్తి ముందు ఉంటుంది అంటారు సార్. పాల ఉత్పత్తి కొరకు మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది సార్? పాల ఉత్పత్తి అంటే మొన్ననే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మదర్ డైరీకి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అంటే పాత బిల్లులు రాని వాళ్ళకు ఇబ్బంది పడుతున్నారనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు 10 కోట్లు తీసుకొచ్చి అన్ని పాత బకాయిలు అన్నీ ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా పాలది మదర్ డైరీని ఇంకా పెంపొందించాలని అంటే దాన్ని డెవలప్ చేయాలనే దాని మీద మేము కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
ఓకే సార్, ఈ గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే 5 సంవత్సరాలు మీకు ఒక బాధ్యత మీ మీద పెట్టారు. వాళ్ళ కోరిక మేరకు ఎట్లాంటి అభివృద్ధి అందియబోతున్నారు వాళ్ళకి? మెయిన్గా నీటి కొరత లేకుండా బోర్లు ప్రత్యామ్నాయంగా కొత్త బోర్లు వేసి అందరికీ నీటికి ఇబ్బంది లేకుండా చేయగలడం ఒకటి పిల్లలను తప్పుదోవ పట్టించకుండా ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు దూరంగా ఉండడానికి కౌన్సిలింగ్, ఫోన్ బెట్టింగ్లకు కానీ ఇలాంటి పిల్లలను దూరంగా ఉంచడానికి కూడా మేము చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ